కడప జిల్లాలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు వసూలు రాజాలుగా మారుతున్నారు. ఎర్రగొండలోని నాపరాయి గనులు పోలీస్ మిషన్లపై విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయంటూ కేసులు నమోదు చేస్తామంటూ వసూలుకు తెరతీశారు. ఇన్ఛార్జిగా ఉన్న రీజనల్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి ఆదేశాల మేరకు ఓ పోలీస్ అధికారి దాడి చేసినట్లు తెలుస్తుంది. ఎర్రగుంట్ల మండలంలో సుమారు 180 నాపరాయి గనులు, నాపరాయి పాలిష్ యంత్రాలు ఉన్నాయి. వాటి యజమానులు ఒక్కొక్కరుగా అధికారులకు 10,000 సమర్పించుకున్నట్టు సమాచారం. ఇక మామూలు రూపంలో సుమారు 18 లక్షల రూపాయలు అందినట్లు తెలుస్తుంది. కడప జిల్లాలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు వసూలు రాజాలుగా మారుతున్నారు. ఎర్రగుంట్లోని నాపరాయి గనులు, పాలిష్ మిషన్లపై విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. ఇక నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయంటూ కేసులు నమోదు చేశామంటూ వసూలుకు తెరతీశారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సుబ్బారెడ్డి ఫోన్ ద్వారా అందిస్తారు. సుబ్బారెడ్డి, చెప్పండి. వైశాలి, ప్రభుత్వ శాఖల్లో అవినీతి అక్రమాలకు అడ్డుకట్ట వేయడం చేయాల్సినటువంటి ఎవరైతే విజిలెన్స్ అధికారులు ఉన్నారో వీరు ఆ నిబంధనల పేరు చెప్పుకొని కట్టడి చేయాల్సినటువంటి సంబంధిత అధికారులు కట్టుతప్పుతున్నారని చెప్పుకోవచ్చు. అలాగే ప్రభుత్వ సొమ్ము ఏదైతే ఉందో దానికి సంబంధించి దుర్వినియోగం కాకుండా నిఘా పెట్టాల్సినటువంటి సంబంధిత అధికారులు, అలాగే పర్యవేక్షించాల్సినటువంటి సంబంధిత అధికారులకు వసూళ్లకు తెరతీశారని చెప్పుకోవచ్చు. ఇటీవల ఎర్రగుంట్లలో ఉన్నటువంటి నాపరాయి గనులు ఏదైతే ఎర్రగుంట్ల నాపరాయి గనులకు పెట్టింది పేరు అనేటువంటిది అటు రాష్ట్ర స్థాయిలో కావచ్చు, జిల్లా స్థాయిలో కావచ్చు మంచి గుర్తింపు కలిగినటువంటిది ఎర్రగుంట్ల నాపరాయి. ఈ నాపరాయి గనులకు సంబంధించి ఇటీవల సంబంధిత విజిలెన్స్ అధికారులు ఎవరైతే ఉన్నాయో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సంబంధించినటువంటి అధికారులు గనులు, నాపరాయి పాలిష్ యంత్రాల పైన దాడులు చేసినటువంటి త్రిబుల్ స్టార్ అధికారి, ఈ శాఖలో పనిచేస్తున్నటువంటి ఒక 3 నక్షత్రాలకు సంబంధించినటువంటి అధికారి దాడులు చేసి నిబంధనలు లేవని, అలాగే నిబంధనల ప్రకారము మీ గనులు పనిచేయడం లేదు గనుల్లో, అలాగే నిబంధనల ప్రకారం పాలిష్ యంత్రాల్లో కూడా నిబంధనలు తుంగలో తొక్కి వ్యవహరిస్తున్నారనేటువంటి దాన్ని భయపెట్టి అలాగే ఆరోపణలు చేసి అక్రమ వసూళ్లకు తెర తీశారని చెప్పుకోవచ్చు. అలాగే ఈ సంబంధిత త్రిబుల్ స్టార్ అధికారి ఎవరైతే ఈ గనులు అలాగే నాపరాయి పాలిష్ యంత్రాలకు సంబంధించిన అధికారులతో అంతర్గత చర్చలు జరిపి చర్చించి ఒక్కొక్క గని అలాగే ఒక్కొక్క పాలిష్ యంత్రానికి సంబంధించినటువంటి యజమానుల వద్ద నుంచి 10,000 వసూలు చేసి దానికి సంబంధించినటువంటి అమౌంట్ ఇవ్వాలనేటువంటిది కూడా వీళ్లకు ఒక హుకుం జారీ చేసినాడని చెప్పుకోవచ్చు. ఇదంతా కూడా ఏదైతే సంబంధిత ఇన్ఛార్జిగా ఉన్నటువంటి రీజనల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి ఆదేశాల మేరకే జరిగిందని చెప్పుకోవచ్చు. అంటే దాదాపు 186 నాపరాయి గనులు పాలిష్ యంత్రాల్లో ఉన్నటువంటి నేపథ్యంలోనే ఒక్కొక్క గని ఒక్కొక్క యంత్రం నుంచి 10,000 వసూలు చేసినట్లయితే దాదాపు 18,60,000 అయినట్లు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించినటువంటి ఇదంతా కూడా ఏదైతే వసూలు చేసినటువంటిదంతా కూడా ఎవరైతే దాడులు చేసినారో త్రిబుల్ స్టార్ కి సంబంధించినటువంటి విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగంలో పనిచేసేటువంటి వ్యక్తికి ముట్ట చెప్పినారనేటువంటిది కూడా ఇక్కడ బలమైన ఆరోపణలు ఉన్నాయి. సంబంధిత అధికారులు కడపలో ఒక ప్రైవేటు లాడ్జిలో ఉంటూ ఈ వ్యవహారం నడిపించి ఇక్కడికి వసూలు చేసినటువంటి అంతా కూడా ఆ ప్రైవేట్ లాడ్జిలో ఉంటున్నటువంటి సంబంధిత విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ త్రిబుల్ స్టార్ కి సంబంధించిన అధికారికి ముట్ట చెప్పినారనేటువంటిది ఎర్రగుంట్ల మండలంలో కావచ్చు, అలాగే ఆ జిల్లాలో ఒక చర్చనీయాంశంగా ఉందని చెప్పుకోవచ్చు. అదైతే గతంలో కూడా ఎవరైతే ఈ విజిలెన్స్ కు సంబంధించినటువంటి అధికారులు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఉమ్మడి కడప జిల్లాకు సంబంధించినటువంటి అధికారి ఎవరైతే ఉన్నారో ఇటీవల రిటైర్డ్ అయినటువంటి ఆర్వీఓ పదవి విరమణ చేసేటప్పుడు కూడా ఇదే వ్యవహారం కూడా నడిచిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పదవి విరమణ చేస్తున్నాడు అనేటువంటి మా అధికారి పదవి విరమణ చేస్తున్నాడు అనేటువంటిది సాకు చూపి ఉమ్మడి కడప జిల్లాలో దాదాపు లక్షల రూపాయలు సుమారు 50 లక్షల రూపాయలు వసూలు చేశారనేటువంటిది కూడా అప్పట్లో ఒక బలమైన ఆరోపణలు కూడా వచ్చినాయి. అయితే అప్పుడు కూడా ఇలాగే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కు సంబంధించిన అధికారులు సంబంధిత వ్యాపారస్తులు అలాగే ఎవరైతే గనులు అలాగే ఎరువుల దుకాణాలు, బియ్యం మిల్లర్లు, పెట్రోల్ బంకులు ఇలాంటి ఏదైతే ఈ శాఖకు అనుబంధంగా ఉండేటువంటి ఈ శాఖకు సంబంధించిన
ఉన్నతాధికారులు అందరిపైన బెదిరింపులు పాల్పడి అప్పట్లో కూడా ఇదే వ్యవహారం నడిచింది. అంటే దాదాపు ఒక 3-4 నెలల క్రిందట. అంటే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అవినీతిని కట్టడి చేయాల్సినటువంటి విజిలెన్స్ అధికారులు అవినీతికి పాల్పడుతా అంటే ఉన్నత స్థాయి అధికారులు రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి ఈ శాఖకు సంబంధించినటువంటి ప్రధాన అధికారులు ఏం చేస్తున్నారు? వాళ్ళు కూడా ఇందులో భాగస్వాములైనారా, లేకపోతే రీజనల్ కు సంబంధించినటువంటి అధికారులే భాగస్వాములైనారా? దీనికి అంతా కూడా సంబంధిత ఉన్నత స్థాయి అధికారులు ఇలాంటి వ్యవహారం నడచకుండా కట్టడి చేయాలనేటువంటిది కూడా సంబంధిత గనులు కావచ్చు, అలాగే మిగిలిన ఈ శాఖకు సంబంధించినటువంటి అధికారులు అధికారులకు కట్టడి చేయాల్సినటువంటి బాధ్యత ఉందనేటువంటిది కూడా ఒక చర్చ అనేటువంటిది నడుస్తుంది వైశాలి. మరి ఇప్పటి వరకు దీని మీద ఉన్నత స్థాయి అధికారులు మరి ఏం స్పందించలేదా? వైశాలి, ఇప్పటి వరకు అయితే దీనికి సంబంధించినటువంటి సమాచారం అనేటువంటి ఉన్నత స్థాయి అధికారులకు చేరవేయడానికి కూడా సంబంధిత గనులకు సంబంధించినటువంటి యజమానులు కావచ్చు, స్థానికంగా ఉండేటువంటి కొందరు నాయకులు కావచ్చు, ఉన్నత స్థాయి అధికారులకు ఇక్కడ జరిగినటువంటి విషయాన్ని చేరవేయాలనేటువంటిది ఒక చర్చ కూడా నడిచిందని చెప్పుకోవచ్చు. అలాగే స్థానిక పొలిటీషియన్స్ ఎవరైతే ఉన్నాయో వాళ్ళ ద్వారా ఉన్నత స్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్లాలనేటువంటి ఒక నిర్ణయానికి కూడా గనుల యజమానులు కావచ్చు, అలాగే నాపరాయి పాలిస్ యంత్రాలకు సంబంధించినటువంటి యజమానులు కావచ్చు, వీళ్ళందరూ కూడా దీనిపైన ఒక చర్చ అనేటువంటిది చర్చించి రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి అధికారుల దృష్టికి పొలిటీషియన్స్ ద్వారా తీసుకెళ్లాలనేటువంటిది కూడా మనకు వచ్చినటువంటి ఒక ప్రాథమిక సమాచారం కూడా ఉందని చెప్పుకోవచ్చు వైశాలి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సుబ్బారెడ్డి.